దెన్ చాలా ఇంపార్టెంట్ విషయం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ అండ్ పోలింగ్ స్టేషన్. దానిలో చాలా ఇంపార్టెంట్ ఇది ఎపిక్ ఐడి ముందు మనం పెట్టుకుంటాం. దాంతోపాటు ఒక 12 అప్రూవ్డ్ ఐడి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం వారు ఫాలో చేసి చెప్పారు. ఒకటి ఆధార్ కార్డు, నరేగా కార్డు, బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ విత్ ఫోటో ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, దెన్ ఎన్పిఆర్ ఉన్న ఎన్పిఆర్ స్మార్ట్ కార్డు, పాస్పోర్ట్ కార్డు కూడా ఎన్ఆర్ఐ ఉన్న ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ చూడవచ్చు, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటో, సర్వీస్ ఐడి, అఫీషియల్ ఐడి, ఇదన్నీ వారు 12 ఐడి కార్డ్స్ అప్రూవ్ చేయడం జరిగింది. సో దాదాపుగా మీకు పోలింగ్ స్టేషన్ వచ్చుకున్న 407 పోలింగ్ స్టేషన్, బట్ ఉన్న లొకేషన్ బికాస్ వెరీ కాంపాక్ట్ అండ్ అర్బన్ ఏరియాలో 139 లొకేషన్ ఉన్నాయి మన దగ్గర. 139 లొకేషన్ లో కూడా ఒక్క పోలింగ్ స్టేషన్ ఉన్న లొకేషన్ 18 లొకేషన్ ఉన్నాయి, 2 ఉన్నది 47 ఉన్నాయి, 3 పోలింగ్ స్టేషన్ ఒక్క లొకేషన్ ఉన్నది 38 ఉన్నాయి, 4 పోలింగ్ స్టేషన్ ఉన్నది 17 ఉన్నాయి, 5 ఉన్నది 10 ఉన్నాయి, 6 పోలింగ్ స్టేషన్ ఒక లొకేషన్ 4 ఉన్నాయి, 7 పోలింగ్ స్టేషన్ ఉన్నది 3 ఉన్నాయి, 8 పోలింగ్ స్టేషన్ ఒక లొకేషన్ లో 1 ఉన్నాయి, 10 పోలింగ్ స్టేషన్ ఉన్నది 1 ఉన్నాయి. సో టోటల్ 407 పోలింగ్ స్టేషన్. ఆల్ పోలింగ్ స్టేషన్ లో కూడా ర్యాంప్స్, వాటర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, లైటింగ్ అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్స్ కూడా పూర్తిగా ఏదైనా ఎక్కడైనా మిస్ అయిందో అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో దాదాపుగా సెక్టర్ ఆఫీసర్స్ ఒక 38 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఒక సెక్టర్ ఆఫీసర్ దాదాపుగా 10 to 12 పోలింగ్ స్టేషన్ వస్తుంది. అండ్ పోలింగ్ పర్సనల్ ఈ ఎంటైర్ దానికి అఫీషియల్ సైడ్ లోంచి అదర్ దాన్ పోలీస్ 2400 మెంబర్స్ ఉన్నారు. దానిలో ప్రెసిడింగ్ ఆఫీసర్ 600 మెంబర్స్, ఏపీఓ 600 మెంబర్స్, అదర్ పీఓస్ 1200 మెంబర్స్ ఉంటారు. సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రత్యేకంగా ఈవీఎం కూడా సఫిషియంట్ ఈవీఎంస్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం విత్ పొలిటికల్ పార్టీ ప్రెసెన్స్ లో ఫస్ట్ లెవెల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది బెల్ ఇంజనీర్స్ తోటి. నెక్స్ట్ సెకండ్ లెవెల్ అదేవిధంగా క్యాండిడేట్ సెట్టింగ్ కూడా ఇండోర్ స్టేడియంలో వారి పొలిటికల్ పార్టీస్ వారి రిప్రజెంటేటివ్ ద్వారా చేయడం జరుగుతుంది. దెన్ చాలా ఇంపార్టెంట్ విషయం సెక్యూరిటీ అండ్ ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ మన ఉన్న విజిలెన్స్ ఏఎస్పీ ఇది నోడల్ ఆఫీసర్ ఫ్రమ్ అవర్ సైడ్ వారు చేస్తారు. అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సైడ్ లోంచి జాయింట్ సిపి గారు తఫ్సీర్ ఇక్బాల్ సార్ వారు కూడా అక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ వీ ఆల్రెడీ ఫార్మ్డ్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, వారు కూడా ఈ రోజు కూడా ట్రైనింగ్ ఇచ్చి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు 1950 ద్వారా లేదన్నా సి విజిల్ ద్వారా అండ్ వాట్సాప్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ వీల్ డెఫినెట్లీ మానిటర్ చేసుకుని ఈజీగా ఎంసీసీ వైలేషన్స్ కూడా చేయడం సిద్ధంగా ఉన్నాం. దెన్ చాలా ఇంపార్టెంట్ అంశం క్రిమినల్ యాంటీసిడెంట్స్. ఎవరికైనా ఎవరు కంటెస్ట్ చేయాలనుకున్నారో క్యాండిడేట్ తప్పకుండా వారు మ్యాండేటరీగా వారు మీద ఉన్న కేసెస్ క్రిమినల్ యాంటీసిడెంట్ కేసెస్ యూ షుడ్ పబ్లిష్ ఇన్ న్యూస్ పేపర్, reputed newspaper and TV on 3 occasions within first day after withdrawal చేయాలి. దెన్ 5th to 8th day బ్లాక్ చేయాలి. అండ్ 9th day till 2 days ప్రియర్ టు పోల్ కూడా వారు మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి విత్ న్యూస్ పేపర్స్, రెప్యూటెడ్ న్యూస్ పేపర్స్ లో తెలుగు వారు ఇంగ్లీష్ లో చేయొచ్చు. అండ్ ఇంకా వారి గురించి కూడా క్యాండిడేట్స్ గురించి తెలుసుకోవాలన్నా నో యువర్ క్యాండిడేట్స్ యాప్ ఉంది. దానిలో మీ క్యాండిడేట్స్ ఎవరు, ఏం చేస్తున్నారు, వారు అఫిడవిట్ అన్ని మీరు దాని ద్వారా చూడొచ్చు. These are the important things I just want to tell you. మళ్ళీ ఒకసారి బిఫోర్ కమిషనర్ సార్ మాట్లాడుకుంటూ 3 ఇంపార్టెంట్ అంశాలు నేను చెప్పాలనుకున్నాను. ఒకటి, ఐ రిక్వెస్ట్ అగైన్ ఓటర్స్ ఆఫ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు వెరిఫై యువర్ నేమ్స్. మళ్ళీ ఒకసారి మీరు మీ ఎలక్టరల్ రోల్ వెరిఫై చేసుకోండి. బిఎల్ఓస్ అక్కడ మీ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉంటారు. లేదన్నా మీరు 1950 ద్వారా లేదన్నా సి వెబ్సైట్ ద్వారా, ఈసీ వెబ్సైట్ ద్వారా కూడా మీరు వెళ్లి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చు విత్ యువర్ నేమ్ అండ్ మీ ఎపిక్ కార్డు ఇచ్చినా చెక్ చేసుకోవచ్చు. దెన్ అదేవిధంగా మీ ద్వారా ఐ రిక్వెస్ట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ వెదర్ ఇండిపెండెంట్ ఆర్ నేషనల్ పార్టీ ఆర్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్, they should follow MCC violations. Definitely anybody, irrespective whichever party, whichever position they are, anybody is violating, definitely we'll book case against them and we also file FIR against them as per the MCC. any violation ayindina tappakunda MCC prakaram cheyadam jarugutundi. And next మీరు కూడా ఎలక్షన్ టైంలో మీకు కూడా తెలుసు, you always help us in reporting properly and please any ఫేక్ న్యూస్ ఐటమ్స్ కూడా రావడం అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ ఇన్ రిలీజియస్ సెంటిమెంట్స్ గురించో లేదన్నా ఇంకేదన్నా అంశాల గురించో. ప్లీజ్ వెరిఫై వన్స్